గత 5 ఏళ్లుగా జగన్ రెడ్డి అతని పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పాపాల ఫలితంగా నేడు విజయవాడలో 5 లక్షల మందికి వరద కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ రోజు విజయవాడలో ఈ స్థాయి వరదలకు 3 కారణాలు. మొదటిది భారీ వర్షం. విజయవాడ చరిత్రలో మొదటిసారిగా నగర పరిసరాల్లో శనివారం ఒక్కరోజే 39.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 3 నుంచి 5 రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 2 గంటల్లో కురిసింది. దీన్నే క్లౌడ్ బరెస్ట్ అంటారు. ఇది కాస్త ఫ్లాష్ ఫ్లడ్స్ కు దారితీసింది. దానివల్ల 15,000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన బుడమేరులోకి ఏకంగా 30,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అదే సమయంలో కృష్ణా నదిలోకి కనీవిని ఎరగని రీతిలో వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 11.43 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడం 123 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఇది ఆకస్మికంగా సంభవించిన ప్రకృతి విపత్తు. దీన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 2 కారణాలు మాత్రం జగన్ రెడ్డి స్వయంగా చేసిన పాపాలే. రెండవ కారణం సరైన అండర్ గ్రౌండ్ డ్రైన్స్ లేకపోవడం. గత టీడీపీ హయాంలో విజయవాడలో స్మార్ట్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా బుడమేరు నుండి 37,555 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదికి తరలించడానికి ప్రణాళిక తయారైంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 550 కోట్లను ఆమోదించింది. చంద్రబాబు 464 కోట్లతో టెండర్లను పిలిచి ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టారు. దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపుగా అంటే 50% పనులు పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రానికి శాపంలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఎక్కడి పనులు అక్కడే ఆపేయమని ఆదేశాలిచ్చాడు. గత 5 ఏళ్లలో మిగిలిన పనులు పూర్తయ్యుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కురిసిన వర్షం కురిసినట్టుగా వరద నీరంతా కాలువల ద్వారా వెళ్లిపోయేది. అదీగాకుండా గతంలోనే బుడమేరు కట్టకు గండి పడితే జగన్ పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో కట్టిన బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు నిర్మించడానికి కూడా జగన్ కు చేతులు రాలేదు. అప్రోచ్ రోడ్లు వేస్తే కౌళూరు, కొండపల్లి ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. కానీ పట్టించుకోలేదు. ముత్యాలంపాడు వద్ద పాత బ్రిడ్జి కొట్టుకుపోయింది. జగన్ నిర్లక్ష్యానికి ఈ రోజు లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. దీనికి సమాధానం జగనే చెప్పాలి. ఇక 3వ కారణం బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతల ఆక్రమణలు. బుడమేరు మైలవరం కొండల్లో నుంచి విజయవాడ గుండా ఏలూరు కాల్వకు సమాంతరంగా 37 కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను నోరెత్తకుండా చేసి బుడమేరు కట్టను తవ్వి మట్టి తవ్వుకొని అమ్ముకున్నారు. అలాగే ఇసుకను